కడప జిల్లా బదివేలుపట్నంలో స్థానిక బీసీ బ్యాక్వర్డ్స్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ మహాలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ ప్రాంతాన్ని విద్యార్థుల యోగక్షేమాలు చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నందు వసతులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు ప్రభుత్వానికి నిర్ణయించిన మెనూ పాటిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్ మరియు సిబ్బందితో పలు విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనము కూరలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ బద్వేలు బీసీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, నివాసానికి అనుకూలంగా లేదని ప్రభుత్వం గుర్తించిందని, కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్డింగ్ హాస్టల్ కట్టించుటకు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే వీటి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చినాక నెక్స్ట్ వెకేట్ చేయాల్సి ఉంటుంది. అంతే చేస్తారు. అంతవరకు పిల్లలు రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన కారణాలు ప్రతి నెల రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా లాస్ట్ మంత్లో రిలీజ్ చేస్తాను, ఈ మంత్లో కూడా రిలీజ్ చేస్తున్నాను. మామూలుగా మా డిపార్ట్మెంట్ కార్యక్రమాలన్నీ ఇక్కడ అమలు అవుతున్నాయా లేదా, కొత్తగానే ఇక్కడ అవి పెట్టాను. హాట్ వాటర్ ఇవ్వమని చెప్పేసి ఇంకా నెక్స్ట్ పిల్లల సిక్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నారా అనే ఉద్దేశం, దానిపైన మాకు డైరెక్టర్ నుంచి మీటింగ్ పెట్టారు. అవన్నీ ఇక్కడ కన్సర్న్ మినిస్టర్ల ద్వారా పరిశీలించడం జరుగుతుంది. మాకు సన్నబియ్యం వస్తున్నాయి, సన్నబియ్యం పాత బియ్యం ఏమైనా ఉంటే కొన్నిసార్లు లేవు, ఎక్కడన్నా ఉన్న చోట వాటిని ఒక పూట వాడమన్నారు. ఎందుకంటే అవి వెనక్కి ఇవ్వడానికి రాదు కాబట్టి ఒక పూట వాడమన్నారు. సన్నబియ్యం అన్ని హాస్టల్లకు సప్లై అయినాయి. సన్నబియ్యం అదే సిఎస్ఆర్ ఫండ్స్ కింద రికగ్నైజ్ అయిన ప్రతి హాస్టల్ బిల్డింగ్ 3 కోట్ల వ్యయంతో కట్టించేదానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యింది. డిపార్ట్మెంట్కు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ డైవర్ట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సెంట్రల్ ఫండ్స్ ఇంకా ఎప్పుడు వచ్చేది వచ్చినప్పుడు మీకు ఆ ఫండ్స్ వచ్చినప్పుడు కూడా చెప్తాం. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినప్పుడు వారే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకల్గా ఇక్కడే పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్ళే ఇక్కడ ఏ ప్లేస్ బాగుంటుంది అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.